ముఖ్యంగా ఏంటంటే నేను పులివెందుల వాస్తవ్యుణ్ణి. ఎట్లా అంటే మా తల్లిదండ్రులు సింహాద్రిపురం మండలము, అయితే మా ఊరు వెన్నపూసపల్లి, అది కడప అనంతపురం బార్డర్లో ఉంటుంది. ఒక్కొక్కసారి వెన్నపూసపల్లి అనంతపురంకు చెందినది అవుతుంది, కానీ మేము కడప వాస్తవ్యులముగా, ఎందుకంటే వెన్నపూసపల్లి నుండి మా తల్లిదండ్రులు పులివెందులకు రావడము, పులివెందుల నుంచి కడపకు వెళ్ళడము, కడపలో స్థిరపడ్డము. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మేము పులివెందుల వాస్తవ్యులము అని మాత్రము గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను. అలాగే నేను ఇక్కడికి ఎలాగ వచ్చాను అని కొంతమందికి క్వశ్చన్గా ఉంటుంది. ఏదంటే నేను ఇక్కడికి ఎలాగ వచ్చాను అంటే, అభిలాష్ సుమ వారు ఎప్పుడైతే కెనడాకి వారి యొక్క ఉద్యోగరీత్యా వచ్చారో అప్పుడు వారికి ఎవరో మరి మా పేరు ఇచ్చారు. మా పేరు ఇచ్చినప్పుడు వారు మా దగ్గరికి రావడము, మేము ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. మా ఇద్దరి మధ్య ఏది గోడ కానీ తర్వాత ఏది అలాగ ఉండేది కాదు, యాక్సెస్ ఇద్దరికీ ఉండేది. కాబట్టి అలాగా వారి మధ్య మేము నివసించినప్పుడు ఒకటి రెండు మాటలు చెప్పాలని ఇష్టపడతా ఉన్నా. ఏంటంటే, నేను పాల్రెడ్డి అంకుల్ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు చాలా చక్కగా పెంచారు మీ బిడ్డని అని చెప్పాను. అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, సంఘస్థులుగా సంఘము ఆత్మీయంగా వారిని చక్కగా పెంచింది. సంఘము మంచి విశ్వాసులను ప్రొడ్యూస్ చేస్తుందని దేవునికి మహిమ స్తుతి నేను చెల్లిస్తూ ఉంటున్నాను. ఆ విధంగా వారిద్దరూ కూడా చాలా స్వచ్ఛమైన విశ్వాసులుగా మేము గమనించాం. అభిలాష్ అలాగే సుమ రెండవ కోడలు అంకుల్కి చిన్న కొడుకు అభిలాష్. మేము కలిసి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళము, ఇంట్లోనూ కలిసి పరిచర్య చేసేవాళ్ళము. కెనడా ప్రాంతంలో చాలా నిక్కచ్చి మనిషి, దేవుని పట్ల చాలా గట్టిగా ఉండే మనిషి. ఇక్కడ కొద్దిమంది బ్రదర్స్ చూస్తూ ఉంటే నాకు అభిలాషే గుర్తొస్తూ ఉన్నాడు. నవీన్ రెడ్డి బ్రదరు, విజయ్ కుమార్ బ్రదరు 6 మంది కడపకు వచ్చారు. కడపలో రిట్రీట్ చూశారు. మనము రేపు ఆ రిట్రీట్ని కలగబోతూ ఉంటున్నాం. అయితే ఇది చిన్న ఇంట్రడక్షన్గా చూస్తే, మనమందరం కూడా ఇక్కడ ఉన్న ఈ వాస్తవ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఒకసారి ఆదికాండము 1:26లో మనము చూసినప్పుడు, దేవుడు మనల్ని ఎలాగా సృష్టించాడు అని చూసినప్పుడు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. కాబట్టి మానవులను దేవుడు ఏ విధంగా చేశాడండి? తన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవాది దేవుడు మనుషులను చేశాడు. అయితే ఆ యొక్క మనిషిని మట్టితో తయారు చేసి తన జీవవాయువును వారిలో ఊదినప్పుడు వారు జీవాత్మ ఆయను అని కూడా మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తాం. కానీ ఆ యొక్క హవ్వ గారు అవిధేయతతో ఆదాము అవ్వలిద్దరూ కూడా దేవుని నుండి త్రోసివేయబడినారు ఈ భూమి మీదికి. ఏదేను వనము నుండి భూమి మీదికి వారు త్రోసివేయబడినారు. ఇక్కడ ఒకసారి ఒక మాట నేను గుర్తు చేస్తూ ఉంటున్నాను. ఆదాము అవ్వలను దేవుడు ఎందుకు సృష్టించాడు అని చూస్తే, దేవుడు వారితో సహవాసం చేయాలని సృష్టించాడు. కాబట్టి ఆ సహవాసము దేవుడు వారితో కలిసి జీవించాలని, వారితో కలిసి ఉండాలని ఆశపడినటువంటి దేవుడు. ఆ విధంగా మనము కూడా చూస్తే ఈ బేతేలు సంఘము, కరెక్టేనా? బేతేలు సంఘము, ఈ సంఘములో కూడా దేవాది దేవుడు మనలో ఉండాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి బేతేలు అనేది ఒక స్థానిక సంఘము. కాబట్టి నేను ఈరోజు మాట్లాడబోయే ఈ కొద్ది సమయం మాట్లాడబోయే కొన్ని మాటలు ఏంటివి అంటే, సంఘ దర్శనము అలాగే సంఘ మర్మము. ఈ 2 విషయాల గురించి కొంచెం నేను లోతుగా మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాను.
సంఘ దర్శనము అంటే మన అందరు వాస్తవ్యులకి ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థులకు అందరికీ బాగా తెలుసు. ప్రత్యేకంగా యవన బిడ్డలు వారు చాలా సంఘం అంటే ఎంతో ఆశ కలిగి, సంఘం అంటే ఎంతో ఆసక్తితో ఒక 10 నిమిషాలు లేదా ఒక అర్ధగంట ముందుండి అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటూ ఉండేటటువంటి అలవాటులో ఉన్నారు. ఎందుకు వారికి సంఘము అంటే అంత ప్రీతి? పెద్దవారిని నేను చూసినప్పుడు, నాకంటే చాలా పెద్దవారు, వారందరూ కూడా సంఘానికి ముందుగానే వచ్చారు. ఎందుకు అని ఒకసారి చూస్తే, సంఘము దేవుని యొక్క సన్నిధిని అక్కడ ఉందని చెప్పి మనం గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగే వాక్య భాగంలో సంఘము అని చూసినప్పుడు, సంఘము క్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరము. శిరస్సు ఎవరు? క్రీస్తు ప్రభుల వారైతే, హెడ్ ఈ తల యేసు ప్రభుల వారైతే, ఈ బాడీ ఈ అవయవాలన్నీ కూడా శరీరము ఏంటిది? క్రీస్తు ప్రభుల వారి శరీరము. కాబట్టి సంఘము అంటే ఏంటి? సంఘ దర్శనము. మనమందరం కూడా సంఘ దర్శనంలో పెరుగుతూ ఉన్నాం. దేవాది దేవుడు మనల్ని ఇక్కడ మేబీ అంకుల్ పాల్రెడ్డి గారితో స్టార్ట్ చేసినప్పుడు అది చాలా చక్కగా సంఘముగా మనము కట్టబడుతూ దేవునికి వినయ విధేయతలతో ఆయన సన్నిధిని మనము ఇక్కడ అనుభవిస్తూ పెరుగుతూ ఉన్నాం. చిన్న విత్తనమై చెట్టు అయ్యి పెద్ద 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 చెట్టు అయిపోయింది. నన్ను డ్రాప్ చేసేకి నా రిలేటివ్ సిఎస్ఐ చర్చ్ ఇప్పుడు ప్రజెంట్ సెక్రటరీ అనుకుంటాను, ఆయన ఒక మాట అన్నారు. నన్ను వస్తూ డ్రాప్ చేస్తూ మా బావగారితో ఒక మాట ఏమన్నారంటే, చాలా చిన్న సంఘముగా ఉండేది, ఇప్పుడు దేవుడు ఎంతో ఆశీర్వదించినాడు అని ఒక మాట చెప్పినప్పుడు, దేవుడు మనను నిజంగా ఎంత గొప్పగా పెంచుతా ఉన్నాడు. మన యొక్క విశ్వాస్యత నిజంగా మన ఊర్లో అంతా కూడా చాటబడుతూ ఉంది అని మరొకసారి నేను మన సంఘస్థుల్ని, మన సంఘాన్ని అప్రిషియేట్ చేయాలని ఇష్టపడతా ఉన్నాను. అయితే దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వలు దేవునికి అవిధేయులయ్యి ఏదేను వనంలో నుండి బయటికి త్రోసివేయబడిన తర్వాత దేవుడు వారిని వదిలేశాడా? వదలలేదు. యోహాను సువార్త 1:14 ఏమని ఉంటుందండి? యోహాను సువార్త 1:14, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఈ మాట చూసినప్పుడు యేసు ప్రభుల వారు, దేవాది దేవుడు, మనిషి అవిధేయత వలన త్రోసివేయబడినా కూడా తిరిగి వెంటాడి వారి మధ్యనే ఉండాలని ఆశపడతా ఉంటూ యేసు ప్రభుల వారు శరీరధారిగా ఈ భూమి మీద జన్మించి పవిత్రమైన జీవితము జీవించి చనిపోయి నీ కొరకు నా కొరకు శిలువ మ్రాను మీద నీ పనిష్మెంట్ నా పనిష్మెంట్, నీ శిక్షను నా శిక్షను ప్రభువుల వారు తన భుజభారముల మీద తీసుకొని తన యొక్క జీవితాన్ని సమర్పించి చనిపోయి తిరిగి లేచి తండ్రి యొక్క ఆసీనుడై ఉంటున్నాడు అనమాట. అయితే దీని సువార్తగా మనందరికీ తెలుసు, ఆ అనుభవం మనందరికీ ఉంది. అయితే ఒకసారి నేను ఒకసారి గుర్తు చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. ABCD: అక్నాలెడ్జ్, బిలీవ్, కన్ఫెస్ అండ్ డిసైడ్ టు ఫాలో జీసస్. అంటే మొదట మనము స్వీకరించాలి. అంటే అక్నాలెడ్జ్ అంటే నేను పాపిని. రోమా 3:23 ఏమని ఉంటుందండి? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అని చెప్పి వాక్యం ఉంటుంది. నిన్న రాత్రి నేను మైదుకూరులో బస్సు ఎక్కినాను. అనంతపూర్కి వెళ్ళి అనంతపురం నుంచి పులివెందులకు ఈరోజు మార్నింగ్ వచ్చాను. అయితే ఆ బస్ స్టాండ్లో, నేను మైదుకూరు బస్ స్టాండ్లో ఉన్నప్పుడు ఇద్దరు ఉన్నారు అక్కడ. వారు అక్కడ ఉంటూ వారు ఏమని మాట్లాడుతున్నారంటే, నన్ను ఎవరో వచ్చి నువ్వు పాపివి అని చెప్పి అడుగుతా ఉన్నారు. కానీ నేనేం పాపిని? నేను ఎవరికి ఏం తప్పు చేయడం లేదు కదా, నేనేం తప్పు చేయలేదు, కానీ వాళ్ళు ఎందుకు నన్ను పాపి అంటున్నారు అని వారి యొక్క సంభాషణ నేను వింటూ వస్తూ ఉన్నాను.
కాకపోతే వారిద్దరు కూడా కొంచెం మైకంలో ఉన్నారు కాబట్టి నేను వారితో ఏం ఎక్కువ మాట్లాడలేదు. దయచేసి గమనించండి, మనిషి నీవు పాపిని అంటే ఒప్పుకోడు, ఎవ్వరు ఒప్పుకోరు. కానీ ఎప్పుడైతే మనిషి నాలో ఏ మంచితనము లేదు అని గమనిస్తారో మనము ఆ విధంగా అక్నాలెడ్జ్ చేయాలి. అంటే మనల్ని మనం ఒప్పుకోవాలి, మనము ఏ మంచితనం లేదు. రోమా పత్రికలో ఉంటుంది కదా, మనలో ఏ మంచితనము లేదు. కాబట్టి నీలో నాలో ఏ మంచితనము లేదు. ఇదివరకు ఒక బ్రదర్ ప్రార్థన చేశాడు, నవీన్ రెడ్డి, మొదటి ప్రార్థనలో చాలా చక్కగా చేశాడు. దేవా, మాలో ఏ మంచితనము లేదు, కేవలము క్రీస్తు ప్రభుల వారి రక్త ప్రోక్షణలో కడుగుబడినందుకే మనము ఆయన ఆలయంలోకి రాగలిగాం, సంఘముగా కట్టబడతా ఉన్నాం, సంఘముగా ఎదుగుతా ఉన్నాం. కాబట్టి యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? మన మధ్య నివసించాలని. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఎందుకు? మనకు రక్షణనిచ్చి తిరిగి తండ్రి సన్నిధానమునకు తీసుకువెళ్ళేదానికి కదా. మనం ఇక్కడ చాలామంది ఇల్లులు కడతా ఉన్నారనమాట. ఇల్లులు కడతా ఉంటే చూస్తూ ఉంటే ఈ ఇల్లులు నిర్మించబడే ఈ ఇంటిని గురించి చూసినప్పుడు నీ కోసం నా కోసం పరలోకములో తండ్రి యొద్ద అనేక నివాసములు ఉన్నాయి. మనము ఆ నివాసానికి వెళ్ళాలనే ఆరాటము నీలో నాలో ఉండాలని చెప్పి దేవుడు మరి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనము యేసు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించి మనము పరలోక మార్గములో వెళ్తా ఉన్నాం. అయితే విశ్వాసిగా, అంటే క్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా మన హృదయములోకి స్వీకరించిన ఏ విశ్వాసి అయినా మొదటి దినాలలో ఏ విధంగా జీవిస్తాడంటే, ఒకవేళ చైర్ని మనము ఇమాజిన్ చేసుకుంటే, ఆ చైర్లో నీవు నేను కూర్చొని ఉంటే మనం కూర్చుంటాం చైర్లో. అయితే మనల్ని స్వీకరించిన ఆ దేవుణ్ణి చైర్ కింద పెడతాం. చైర్ కింద పెట్టి మనం చైర్లో కూర్చొని ఆసీనులమై ఉంటాం. ఒకవేళ కారును చూస్తే కారు డ్రైవింగ్లో స్టీరింగ్ దగ్గర మనం కూర్చుంటాం, మన ఇష్టం వచ్చినట్లు కారుని ఎక్కడికైనా నడిపించవచ్చు. అది మొదటి దినాలలో ఉండే విశ్వాసి జీవితము, అనుభవము. అయితే దినదినాలు పెరిగే కొద్దీ మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి మనము కింద కూర్చోబెట్టకుండా దేవుణ్ణి పైన కూర్చోబెట్టి మనము కింద కూర్చోబెడతాం. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే మనము యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటూ మనలో నివసిస్తారు, రెసిడెంట్ అవుతారు, మనలో నివసిస్తారు. అయితే దినాలు గడిచే కొద్దీ, విశ్వాసి ఎదిగే కొద్దీ ఆ రెసిడెంట్గా ఉండే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఏం చేస్తామో ప్రెసిడెంట్ చేయాలి. ప్రెసిడెంట్ చేస్తాం. ప్రెసిడెంట్ అంటే అధ్యక్షుణ్ణి చేస్తాం. కేవలము నివసించే ఒక దేవుడిలాగా మనం పెట్టాం. ఆయనను అధ్యక్షునిగా చేసి స్టీరింగ్ ఆయనకి ఇస్తాం. ఈ దినాలలో అందరూ GPS వాడుతూ ఉంటారు కదా. ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ప్రతి చోటికి లొకేషన్ షేర్ చేయండి అంటారు. యవనస్తులకి బాగా తెలుసు. లొకేషన్ షేర్ చేస్తే ఆ లొకేషన్ను పెట్టుకొని మనము వెళ్తూ ఉంటాం. అదే GPS అంటారు కదా. GPS అంటే ఏంటి? గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అదే GPSని ఒకసారి మనము స్పిరిచువల్గా అనుకోవాలి అనుకుంటే గాడ్స్ ప్రాంప్టింగ్ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములో ఉంటూ, బిడ్డ ఇలాగ వెళ్ళు, ఈ పని చేయొద్దు, ఇది చెయ్యొద్దు, అక్కడికి పోవద్దు, ఇక్కడికి వెళ్ళు, దేవుని ఆలయంకు వెళ్ళు, దేవుని మాటలు విను, ప్రొద్దున లేచిన వెంటనే దేవుని వాక్యం చదువుకో అని చెప్పేది ఎవరు? మనలో ఉండేటటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆ గాడ్స్ ప్రాంప్టింగ్ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని మెలకువలో నీవు నేను ఎదుగుతున్నామా? ఆ విధంగా ఎదగాలని చెప్పి దేవుడు మనకు ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రసంగి 3:11 ఒక మాట ఉంది చూడండి. ప్రసంగి 3:11 ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందించి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది ఏమాత్రమునో చాలదు. దయచేసి గమనించండి, ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే గాడ్
ప్లాంటెడ్ ఇటర్నిటీ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఇన్ మై హార్ట్ అంటాడు. అంటే ఇటర్నిటీ అంటే నిత్యత్వము. నిత్యత్వాన్ని నీ హృదయములో నా హృదయములో ఉంచారు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధ ఆత్మదేవుని ఎప్పుడైతే మన హృదయాలలో ఉంటారో ఇంకా అదే కదా నిత్యత్వం అంటే. దేవుడే మన హృదయంలో ఉంటే ఇంకా అదే కదా నిత్యత్వము. కాబట్టి గమనించండి, ఇక్కడ ఒక సీక్వెన్స్ లాగా మనం చూస్తే దేవుడు ఏదెను వనములో ఆదాము హవ్వలతో నివసించాలని ఉండాలని కోరుకున్న దేవుడు. ఎప్పుడైతే వారు అవిధేయత చూపించారు, దేవుని సన్నిధానం నుండి బయటికి త్రోసివేయబడినా కూడా యేసు ప్రభుల వారు శరీరధారిగా వారి మధ్య నివసించాడు. ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణం అయిన తర్వాత ఆయన పైకి వెళ్తూ ఏమని చెప్పాడు? మన కొరకు ఆదరణకర్తను పంపుతాడు, తండ్రి పంపుతాడు. ఆ ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు నీలో, నాలో, మనలో, మన కుటుంబాలలో, మన జీవితాలలో, మన సంఘములో ఉంటూ మనలను చక్కగా నడిపించే ఆదరణకర్త. మన యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా మనలను ఆదరించేవారెవరు? తల్లి అయినా తండ్రి అయినా ఒక్కొక్కసారి ఆదరించలేదేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటూ మెల్లనైన స్వరముతో, నెమ్మదైన స్వరముతో, నెమ్మదిని, సమాధానాన్ని ఇచ్చే ఆ యొక్క దేవాది దేవుడు మనలో ఉంటున్నాడు అంటే మనలో ఆ యొక్క నిత్యత్వము స్టార్ట్ అయినట్లే. కాబట్టి ఆ విధానంలో మనం పెరుగుతూ ఉన్నాము. అలాగ పెరుగుతూ ఉన్నప్పుడు దయచేసి గమనించండి, ఆ సంఘముగా మనము ఎదుగుతూ ఉన్నప్పుడు, సంఘము అంటే వాక్య భాగంలో 7 అంశాలు ఉన్నాయండి. సంఘము అంటే 7 అంశాలు, అంటే 7 సాదృశ్యంగా, సంఘానికి సాదృశ్యంగా 7 ఉన్నాయి. నేను ఒకసారి చదువుతాను. సంఘము అంటే దేవుని యొక్క కుటుంబము. దేవుని కుటుంబాన్ని సంఘము అంటారు కదా. మన ఈ బేతేలు సంఘములో మన చిన్న చిన్న కుటుంబాలు, ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఉన్నప్పటికీ మనమందరము కూడా ఒక కుటుంబముగా మనల్ని పెంచుతా ఉన్నాడు. అలాగే ఇంకొక మాట ఏమనుకున్నాము? సంఘము అంటే క్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరము. అలాగే సంఘము అంటే దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క సైన్యము, దేవుని యొక్క భవనము. సంఘానికి సాదృశ్యంగా ఈ బిల్డింగ్గా కూడా చెప్తారు. వాక్య భాగాలు ఉన్నాయి వాక్యానుసారంగా. సంఘము, చర్చ్ ఈజ్ అ బిల్డింగ్. సంఘానికి సాదృశ్యము ఒక బిల్డింగ్ లాగా కూడా వాక్య భాగాలు చెప్తారనమాట. కాబట్టి అలాగే ఒక క్షేత్రము అని 7 సాదృశ్యాలని మనము వాక్య భాగాలలో చూస్తూ ఉంటాం. కానీ నేను అన్ని చెప్పను, కానీ ఈరోజు కేవలము సంఘము అంటే క్రీస్తు ప్రభుల వారి శరీరము అని కొన్ని మాటలు చెప్పి నేను నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. కాబట్టి సంఘము అంటే క్రీస్తు ప్రభువు యొక్క శరీరము, ఒక చిహ్నముగా మనము చూస్తూ ఉంటున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదాము. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అలాగే 27వ వచనం, అటువల్లే మీరు క్రీస్తు యొక్క శరీరం అయ్యుండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. కాబట్టి ఒకసారి గమనిస్తే మనము వేరువేరు అవయవములుగా క్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరముగా కట్టబడి ఉన్నాం. ఒకవేళ చూడండి, గమనించండి, ఈ చెయ్యికి చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, నా వేలు, ఎడమ చెయ్యి, ఈ యొక్క థంబ్ డోర్లో మధ్యలో పడింది అనుకోండి, ఈ చెయ్యి ఏం చేస్తుంది? ఓకే, నువ్వు ఆ డోర్లో మధ్యలో పడినావు కదా, ఆ యొక్క ఏమంటారు, ఆ బాధ అనుభవించు అని అంటదా ఈ చెయ్యి? ఏం చేస్తుంది చెయ్యి? వెంటనే ఇక్కడికి ఈ చెయ్యి ఇక్కడ దగ్గర తెచ్చి ఇలాగ ఒత్తుతుంది కదా.
దెబ్బ తగిలింది కాబట్టి ఇలాగా ఒత్తుతుంది. కాబట్టి మనం కూడా సంఘ సభ్యులలో ఎవరైనా ఏదైనా బాధలలో, కష్టాలలో, నష్టాలలో ఉంటే ఇంకొక అవయవము ఏ విధంగా అయితే దగ్గర తీసుకొని ఆదరించి ఆ నొప్పి నుండి బయటికి వచ్చే విధంగా కొంచెము ఆదరణ ఇస్తుందో, సంఘములో ఉన్నటువంటి అవయవములుగా ఉన్న మనము ఇతరుల విశ్వాసులను, ఇతరుల దేవుని బిడ్డలను మనము ఆ విధంగా ఆదరించాలి. ఎట్లా ఆదరిస్తాము? ప్రార్థన చేస్తాము, దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడతాము, వారి యొక్క బాధను విని వారి బాధను బట్టి వారిని మనము ఓదార్చాలి. ఆ విధంగా దేవుడు మనల్ని పెంచుతా ఉన్నాడు. అలాగే ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని వచనాలు నేను చెప్పడం లేదు, కానీ యేసుప్రభుల వారు చనిపోయినప్పుడు, శిలువ మ్రాను మీద చనిపోయినప్పుడు ఆయన దగ్గర ఎవ్వరు లేరండి. ఎవరున్నారు ఆయనను ఆదరించేకి లేదా ఆయనను చూసేకి? పురుషులలో ఒకే ఒకరున్నారు. ఎవరున్నారు? యోహాను కదా. అపోస్తలుడైనటువంటి యోహాను శిలువ మ్రాను దగ్గర తల్లి అయిన మరియ దగ్గర నిలబడుకొని ఉన్నాడు. కాబట్టి 7,000 మంది వెంబడించారు. చివరికి 700 మంది అయ్యారు. 700 మందిలో 70 మంది మిగిలారు. 70 మందిలో 12 మంది మిగిలారు. 12 మందిలో ఇంకా 3 నిలిచిపోయారు. ఆ 3లో ఇంకా చివరికి ఒకడు అపోస్తలుడైన యోహాను భక్తుడు. ఆయనను గురించిన బిరుదు ఏమని ఉంది? యేసు ప్రేమించిన శిష్యుడు, యేసును ప్రేమించిన శిష్యుడు. ఒకే ఒక అక్షరం తేడా ఉంది. యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు? యోహాను. యేసును ప్రేమించిన శిష్యుడు ఎవరు? యోహాను. కాబట్టి ఆ జాబితాలో నీవు నేను ఉంటూ ఇతర విశ్వాసులను కూడా మనము ఓదారుస్తూ, దగ్గరికి చేర్చుకుంటూ, హక్కున చేర్చుకుంటూ, నిజమైన ప్రాక్టికల్ బిలీవర్గా, అంటే ప్రాక్టికల్ విశ్వాసిగా నీవు నేను ఎదుగుతున్నామని చెప్పి మరి ఒకసారి దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి సంఘము అంటే ఇలాగా అనేక సాదృశ్యాలని, చిహ్నాలని, గుర్తులని, 7 గుర్తులని నేను మీకు గుర్తు చేశాను. అయితే చివరిగా నేను అదే సంఘం గురించి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. భూమి మీద నీవు నేను ఒక సంఘముగా కట్టబడతా ఉన్నాము. సంఘము అంటే క్రీస్తు ప్రభుల వారి శరీరము. మనము అనేక అవయవములను కానీ ఒక శరీరములో అమర్చబడినటువంటి వారము. కాబట్టి ఒక శరీరములో అమర్చబడిన క్రీస్తు శరీరమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు ప్రభుల వారు. యేసు క్రీస్తు ప్రభుల వారు శిరస్సుగా ఉన్నప్పుడు కమాండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? క్రీస్తు ప్రభుల వారి నుండి వచ్చే ఆ కమాండ్స్, ఆ ఆజ్ఞలను మనము తూచా తప్పకుండా పాటించాలి. ఆ విధంగా మనం పాటిస్తూ ఉన్నామా, లేదా మన సొంత ఆలోచనల చేత ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉంటున్నామా అని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అయితే అలాగే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటంటే మనము ప్రకటన గ్రంథం వచ్చే వేళకి ఎన్ని సంఘాలు ఉన్నాయండి? ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి కదా. ఆ 7 సంఘాలకి 7 పత్రికలు ఎవరు రాశారు? అపోస్తలుడైనటువంటి యోహాను భక్తుడు పద్మాసులో దేవుడిచ్చిన దర్శన ప్రకారము ఈ 7 సంఘాలకు 7 లెటర్స్ రాశాడు. అవే కదా ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. అయితే ఆ 7 సంఘాలు ఏవి? ఒకసారి నేను ఆ ప్రకటన గ్రంథములో ఉండే 7 సంఘాలను గురించిన 3 మాటలు 4 మాటలను నేను చెప్పి నేను ఈ యొక్క వర్తమానాన్ని ముగించాలని ఇష్టపడతా ఉన్నానండి. ప్రకటన గ్రంథములో 7 సంఘాలు ఉన్నాయి. మనం ఇప్పుడు స్థానిక సంఘము పులివెందల పట్టణంలో కూడా ఎన్ని సంఘాలు ఉన్నాయండి? ప్రాబబ్లీ 10-15 సంఘాలు ఉండొచ్చేమో. స్థానిక సంఘాలుగా మనము ఎక్కడ ఉన్నప్పటికీ దేవుణ్ణి ఆరాధించే ఆ స్థానిక సంఘాలు అందరము కలిసి మనము ఒకే శరీరములో అవయవములుగా దేవుడు మనల్ని పెంచుతా ఉన్నారు. మా తల్లిదండ్రులకు 6 మంది, మేము 6 మంది 6 కుటుంబాలుగా, ఆ 6 కుటుంబాల నుంచి మళ్ళీ
నెక్స్ట్ జనరేషన్ వారు కుటుంబాలుగా ఏ విధంగా అయితే ప్రబలిపోయారో, దేవుని యొక్క సంఘము కూడా, దేవుని యొక్క కుటుంబం కూడా మనము ఉండే పట్టణంలో అనేక సంఘాలు, అనేక స్థానిక సంఘాలుగా, కానీ చివరికి యూనివర్సల్ సార్వత్రిక సంఘం అయితే ఒకటే. సార్వత్రిక సంఘము అంటే ఏంటి? క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్త ప్రోక్షణలో కడుగబడినటువంటి విశ్వాసులందరూ ఒక శరీరముగా కట్టబడినటువంటి సంఘము సార్వత్రిక సంఘము. మనందరికీ తెలుసు కదా, మనం కూడా ఇయర్లీ వన్స్ మన సంఘాలన్నీ కూడా కలిసి కాన్వకేషన్ చేసుకుంటాయి కదా. ఇక్కడ ఆ డేట్ నాకు తెలియదు, కానీ కాన్వకేషన్ జరుపుకుంటాయి. ఆ విధంగా సార్వత్రిక సంఘములో మనము కట్టబడినట్లుగా ప్రకటన గ్రంథములో ఆ దినాలలో 7 చిన్న చిన్న స్థానిక సంఘాలు ఉన్న ఆ సంఘాలకు దేవాది దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత అపోస్తులుడైన యోహాను భక్తుడు ఏం చేశాడు? వారికి లెటర్స్ రాశాడు. అయితే ఆ సంఘాలు ఏంటివి? ఎఫెసు సంఘము, స్ముర్నా సంఘము, పెర్గెమము, తుయతైరా, సార్దీసు, ఫిలడెల్ఫియా, లవోదికయ. 7 సంఘాల గురించి ప్రకటన గ్రంథంలో దేవుడు కొన్ని వాక్యాలను మనకు లిఖించి పెట్టారు. అయితే ఈ 7 సంఘాలలో 2 సంఘాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత? 2 సంఘాలకు చూడండి, నేను చెప్తాను. స్ముర్నా సంఘము అలాగే ఫిలడెల్ఫియా సంఘమునకు ఏ తప్పులు లేవు, ఏ తప్పులు లేవు. ప్రతి సంఘము 7 సంఘాల గురించి మెప్పులు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, పురికొల్పు మాటలు ఉన్నాయి, హెచ్చరిక మాటలు ఉన్నాయి, అలాగే వారి యొక్క ఫలము గురించిన మాటల్ని కూడా దేవుడు కొన్ని వాక్యాలను, హెచ్చరికలను లిఖించి పెట్టారు. అయితే స్ముర్నా, ఫిలడెల్ఫియా ఈ 2 సంఘాల గురించి ఏ తప్పు కూడా చూపించడం లేదు. అటువంటి సంఘ జాబితాలో మన సంఘము ఉండాలని దేవుడు కోరుకుంటూ అలాగా పెంచుతూ ఉన్నారని చెప్పి దేవుడు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే చివరి సంఘము ఏం పేరు? సంఘం పేరు లవోదికయ సంఘం. అయితే ఒకసారి గమనించండి, సంఘాలు 7 సంఘాలు ఆదిమ కాలములో ఉన్న 7 సంఘాలు. కానీ కాలమానం ప్రకారం చూస్తే ఇప్పుడు ఉన్న కాలమానము లవోదికయ సంఘ కాలమానములో ఉన్నట్లుగా వాక్యానుసారంగా వాక్యాలు చాలా ఉన్నాయన్నమాట. అంటే మనమందరం కూడా మన స్థానిక సంఘమే కాకుండా పులివెందులలో ఉండే అనేకమైనటువంటి 20 సంఘాలు కాకుండా కడప జిల్లా లేదా అలాగే రాయలసీమ ఈ దేశంలో మొత్తం ప్రపంచములో ఉన్న అన్ని సంఘాలు కూడా ఒక కాలమానము కిందికి వస్తాయి. ఆ ఏ కాలమానం క్రింద? లవోదికయ కాలమానం కింద. అయితే లవోదికయ కాలమానము కింద ఉండే మన అన్ని సంఘాల గురించి ఒక మాటను మాత్రమే నేను గుర్తు చేయాలని ఇష్టపడతా ఉన్నాను. ఆ సంఘం గురించి ఏమని ఉంటుందంటే, నీవు నిలువెచ్చని స్థితి కలిగి ఉన్నావు. అంటే చల్లగా లేవు, వెచ్చగా లేవు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని అనుకుంటా ఉన్నాను. నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి. మీ ఇంటికి వచ్చినప్పుడు బ్రదర్ ఐస్ క్రీమ్ ఉంది అని చెప్పి మీరు ఒక చిన్న కప్పులో నాకు ఐస్ క్రీమ్ ఇస్తారు. ఆ ఐస్ క్రీమ్ నేను ఇలాగ నోట్లో పెట్టుకుంటూనే తూ అని అన్నాను అనుకోండి. అంటే దాని మీనింగ్ ఏంటి? అది ఐస్ క్రీమ్ కాదు. ఐస్ క్రీమ్ అంటే ఎట్లుంటుంది? కొంచెం గట్టిగా తింటే తినబుద్ధి అయ్యే విధంగా ఉంటుంది. ఐస్ క్రీమ్ లాగా లేనప్పుడు ఎవరైనా కొంచెం రుచి చూస్తూనే ఏం చేస్తారు? తూ అని ఉమ్మేస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. కాఫీ, ఎవరైనా మనం ఇంటికి వెళ్ళినప్పుడు కాఫీ ఎవరైనా ఇస్తారనుకోండి, కాఫీ ఎట్లా ఉంటుందండి? చాలా వెచ్చగా ఉండాలి కదా. సరే అని చెప్పి కాఫీ ఇస్తారు. ఆ కాఫీ చాలా వెచ్చగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసే కాఫీ కొంచెం చల్లగా ఉందనుకోండి, వెంటనే ఏం చేస్తారు? మొదటి సిప్ తూ అని ఉమ్మేసి ఏం చేస్తారు? సార్ ఇది కాఫీ కాదు, మీరు
వేడిగా లేదు, లేనిది ఇచ్చినారు అని అంటాం కదా. కాబట్టి లవోదికయ సంఘములో, సంఘ కాలములో ఉండే సంఘము మొత్తం సార్వత్రిక సంఘము, అంటే క్రీస్తు ప్రభుల వారు తిరిగి రాకముందు ఉండే ఆ కాలమానము సంఘము పరిస్థితి ఎట్లా ఉందంటే, వెచ్చగా ఉండాల్సిన సంఘము వెచ్చగా లేదు, చల్లగా ఉండాల్సిన సంఘము చల్లగా లేదు. అంటే వెచ్చగా అంటే వెచ్చగా కాఫీలాగా ఉండాల్సిన ఆ స్థితి లేదు. పోనీ ఐస్ క్రీమ్ లాగా బాగా తినాలనిపించే ఐస్ క్రీమ్ లాగా లేకుండా పాలుగా ఉందనుకోండి, అది ఐస్ క్రీమ్ అవుతుందా? ఐస్ క్రీమ్ కాదు. అలాగే ఐస్ క్రీమ్ తినలేం. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ నేను గుర్తు చేసుకున్నప్పుడు, నీ జీవితము నా జీవితము, నీ కుటుంబము నా కుటుంబము ఏ విధంగా ఉంది? వెచ్చగా ఉండాల్సిన కుటుంబము వెచ్చగా లేకుండా, లేదా చల్లగా ఉండాల్సిన బిడ్డ. అంటే దీని మీనింగ్ ఏంటంటే, సపోజ్ దేవుడు ఒక బ్రదర్కి కొన్ని తలాంతులు ఇచ్చాడు అనుకోండి. ఆ తలాంతులు అవుట్వర్డ్ అంటే చాలా చలాకీగా, అగ్రెసివ్గా, చాలా ముందుకు దూసుకుపోయి సంఘములో పనిచేస్తా ఉండే అటువంటి నేచర్ని ఆ బ్రదర్కి ఇచ్చాడు అనుకోండి. ఒక వారము ఆ బ్రదరు చాలా సచ్చుగా, ఏం పని చేయకుండా గమ్మున మూలను కూర్చొని ఉంటే, పెద్ద ఆయన అన్న విజయ్ కుమార్ అన్న కానీ, అట్లా ఎవరైనా పాలరెడ్డి అంకుల్ కానీ, లేదా మస్తాన్ రెడ్డి అన్న కానీ, వాళ్ళు వచ్చి, ఏం నాయనా ఏమైంది నీకు, చాలా డల్లుగా ఉన్నావే అని అంటారు. అంతేనా? ఏం నాయనా చాలా డల్లుగా ఉండావే, ఏమైంది నీకు, ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా అని. ఆ విధంగా చలాకీగా ఉండాల్సిన నువ్వు ఒకవేళ డల్గా ఉంటే దయచేసి తిరిగి లేయాలని చెప్పి దేవుడు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము వెచ్చగా దేవుడు మనల్ని సృష్టించింటే, అంటే చలాకీగా ఉండాలని సృష్టించింటే, మనం చలాకీగా సంఘములో ఏమాత్రము కాంప్రమైజ్ కాకుండా పనిచేయాలి. అలాగే ఒకవేళ ఇంట్రోవర్ట్స్ ఉంటారు. అంటే ఇంట్రోవర్ట్స్ అంటే ఏంటి? వాళ్ళు అంత చలాకీగా ఉండరు, కానీ సైలెంట్గా ఉంటారు, స్క్రీన్ వెనకల చాలా అమోఘమైన పని చేస్తూ ఉంటారు. ఆ విధంగా దేవుడు నిన్ను సృష్టించింటే మనం ఏమాత్రం కాంప్రమైజ్ కాకూడదు, దేవుని మహిమ కోసము దూసుకుపోతూ ఉండాలి అని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే చివరిగా ఈ వ్యక్తిగతంగా నేను సంఘాలని గురించి చెప్తూ, వ్యక్తిగతంగా, కుటుంబముగా, అలాగే సంఘముగా మన గురించి చెప్తూ చివరిగా నేను ఏమని తీసుకురావాలని ఆశపడతా ఉంటున్నానంటే, మనము ఎక్కడున్నాము? ఎండ్ డేస్లో ఉన్నాం, చివరి దినాలలో ఉన్నాం. ఆ చివరి దినాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ క్షణమైనా ప్రభుల వారు రాబోతా ఉన్నారు. అయితే ప్రభుల వారు రాబోతా ఉండేదానికి నేను కొద్దిగా కాలమానంని మీకు గుర్తు చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. వారంలో ఎన్ని రోజులు ఉంటాయండి? వారంలో 7 days, కరెక్టేనా? అయితే 1 పేతురు 3:8, సారీ 2 పేతురు 3:8 ఒకసారి తీస్తారా? 2 పేతురు 3:8. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలన ఉన్నవి. 1000 సంవత్సరాలు ఎన్ని దినాలండి? 1000 సంవత్సరాలు ఒక దినము, ఒక దినము 1000 సంవత్సరాలు. ఈ క్యాలిక్యులేషన్ని ఒక్కసారి మనము లెక్కాచారం వేస్తాం. 1000 సంవత్సరాలంటే ఎన్ని దినాలండి? 1 day, ఒక దినం. వారంలో ఎన్ని దినాలు ఉన్నాయి మనకు? 7 దినాలు ఉన్నాయి. దేవుడు సృష్టిని ఎన్ని దినాలు సృష్టించాడు? 6 రోజులు సృష్టించాడు. వెరీ గుడ్ బ్రదర్. ఎవరు 7 దినాలు అనలేదు, 6 రోజులే సృష్టించాడు దేవుడు. 7వ దినం ఏంటి? విశ్రాంతి దినం. సాటర్డే తర్వాత సండే ఏంటి? విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అంటే మనం ఏం చేస్తాము? విశ్రాంతి తీసుకుంటాం, రెస్ట్ తీసుకుంటాం. వర్క్కి వెళ్ళాం కదా, జాబ్ చేయం, విశ్రాంతి తీసుకుంటాం. అయితే ఆదాము నుండి నోవాహు వరకు 2000 సంవత్సరాలు అంటే ఎన్ని దినాలండి? 2 దినాలు. నోవాహు నుండి యేసు ప్రభుల వారి వరకు 2 దినాలు, 2000 సంవత్సరాలు అంటే ఎన్ని దినాలు? టోటల్ 4 దినాలు.
అయితే యేసు ప్రభుల వారి నుంచి ఏ రోజు వరకు ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు? 2025 సంవత్సరాలు కదా. అంటే ఎన్ని దినాలు? 2025 సంవత్సరాలు అంటే ఎన్ని దినాలు? 2 దినాల కొంచెం 4వ భాగం. థ్యాంక్ యూ అన్న. క్యాల్కులేషన్ చాలా కరెక్ట్గా చెప్తా ఉన్నారు. నా దగ్గర ఎగ్జాక్ట్ క్యాల్కులేషన్స్ ఉన్నాయి, కావాలంటే ఎవరైనా తర్వాత తీసుకోండి. కాబట్టి ఆది కాలము, సృష్టి ఆరంభము నుండి, ఆదాము నుండి యేసు ప్రభుల వారి వరకు లెక్కచారం వేస్తే 6000 సంవత్సరాలు. 6000 సంవత్సరాలు. 6000 సంవత్సరాల తర్వాత 7వ దినం ఏంటి? విశ్రాంతి దినం. కాబట్టి ఇప్పటి వరకు సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు ఎన్ని దినాలైనాయి? 6 దినాలు అయ్యాయి కదా. 6 దినాలు అయినప్పుడు ఆదాము నుండి ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరాలు అంటే 6064 సంవత్సరాలు. 6064 సంవత్సరాలు అంటే 6 దినాలు అయిపోయింది. 7వ దినంలోకి కూడా మనము ఆల్రెడీ కొన్ని సెకండ్స్, ఇంకా ఒకవేళ 7 ఏళ్ల శ్రమల కాలమును కూడా మనం లెక్కాచారంలోకి వేసుకుంటే శనివారం రాత్రి 11:59 కొన్ని సెకండ్ల వ్యవధిలో మనం ఉన్నాము అని అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? 2వ పేతురు 3వ అధ్యాయము 8వ వచనం ప్రకారము ఆదాము నుండి క్రీస్తు ప్రభుల వారి వరకు 6064 సంవత్సరాలను ఆ క్యాల్కులేషన్స్లో పెట్టుకుంటే 6 దినాలు అయిపోయినాయి. 7వ దినము అతి సమీపంలో ఉంది. 7వ దినము అంటే ఎన్ని సంవత్సరాలు? ఒక దినం. 7వ దినము అంటే ఎన్ని సంవత్సరాలు? ఇదివరకు క్యాల్కులేషన్ చేసాం కదా. ఎన్ని సంవత్సరాలు? ఒక దినం ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. దాన్నే 1000 ఏండ్ల పరిపాలన అంటారు. ఆ 1000 ఏండ్ల పరిపాలనలోకి దేవుడు మనల్ని అడుగుపెట్టే ఏ క్షణమైన మనము చాలా చేరువుగా ఉన్నాము. ఎంత చేరువుగా ఉన్నాము అంటే, ఎగ్జాంపుల్, ఇక్కడ ఎవరైనా డాక్టర్స్ ఉన్నారేమో, నాకు హెల్ప్ చేయండి. రాత్రి నాకు, ఈరోజు గురువారం కదా, బుధవారం రాత్రి నాకు 11 గంటలకు జ్వరం వచ్చింది. చాలా తీవ్రమైన జ్వరం వచ్చింది. నేను వెళ్ళి ట్యాబ్లెట్ చూశాను మా ఇంట్లో. ఆ ట్యాబ్లెట్ చూస్తే ఆ ట్యాబ్లెట్ మంగళవారంకు ఎక్స్పైర్ అయిపోయింది. మంగళవారంకు ఎక్స్పైర్ అయిపోయింది. బుధవారము రాత్రి 11 అయింది. బయటికి పోయి కొత్త ట్యాబ్లెట్ కొనుక్కోలేను. ఆ రోజు రాత్రి, బుధవారం రాత్రి, 24 గంటలే కదా ఎక్స్పైర్ అయ్యి, ఆ ట్యాబ్లెట్ నేను వేసుకోవచ్చా? వేసుకోకూడదా? వేసుకోకూడదా? చెప్పండి బ్రదర్. టైం అయిపోయింది. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనము కొన్ని తిండి పదార్థాలు తెచ్చుకుంటాం కదా ఇంటికి, వాటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు కానీ ఏవైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేటు నిన్ననే అనుకోండి, మంచి బిస్కెట్ ప్యాకెట్, దాన్ని ఈరోజు తినాలనిపించింది, ప్రొద్దున్నే 6 గంటలకు లేస్తున్నాయి లేదా 7 గంటలకు, దానికి ముందు రోజే ఎక్స్పైర్ అయిపోయింది. ప్రొద్దున్నే 7 గంటలకు 8 గంటలకు ఆ బిస్కెట్ తింటావా తినవా? తింటే చచ్చిపోతారా? చావరు. తినచ్చా తినకూడదా? తినచ్చు. అంటే వాళ్ళు ఎక్స్పైరీ డేట్ పెట్టినంత మాత్రాన నెక్స్ట్ 1 డేలోనే అదేం విషయం అయిపోదు, తినచ్చు. అలాగే ట్యాబ్లెట్ కూడా వేసుకోవచ్చు. అలాంటి సృష్టి చివరి దినాలలో మనం ఉంటున్నామండి. మీకు అర్థమవుతుందో లేదు? భూమి సమయం అయిపోయింది. దేవుడు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, నూతన ఆకాశము, నూతన భూమి, నూతన యెరూషలేము ప్రకటన గ్రంథంలో ఉంది కదా. కాబట్టి ఆ నూతన భూమిని సృష్టించబోయే అతి చేరువలో మనము ఉంటున్నాము అని నేను మీకు ఆ ఎగ్జాంపుల్స్ తీసుకొని వస్తా ఉన్నాను. కాబట్టి ప్రభుల వారు ఏ క్షణమైనా వస్తారు. ఎవరైతే ప్రభుల వారిని వారి యొక్క హృదయంలో అంగీకరించారో
వారు ఎత్తబడతారు. ఆ ఎత్తబడటము అంటే సంఘము ఎత్తబడుట. సంఘము ఎత్తబడేదానికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. సంఘము ఎత్తబడ్డము అంటే ఏంటంటే, ఒక పెద్ద అయస్కాంతం ఉందనుకోండి, దీనికంటే బైబిల్ కంటే చాలా చాలా పెద్ద అయస్కాంతం ఉందనుకోండి. ఇక్కడ ఈ బల్ల మీద చిన్న చిన్న ఇనుము పదార్థాలు ఉన్నాయనుకోండి. ఆ చిన్న చిన్న ఇనుము పదార్థాలు ఉన్నప్పుడు ఒక పెద్ద అయస్కాంతాన్ని నేను దగ్గరికి తీసుకొని వస్తే ఆ ఇనుము పదార్థాలు ఏం చేస్తాయి? ఒక్కసారి అతుక్కుంటాయి. అతుక్కునేకి కొన్ని అయస్కాంతాలు కొంతసేపు, ఇంకా కొన్ని అయస్కాంతాలు నిదానంగా ఇలాగ అతుక్కుంటాయా? ఒక్కసారి అతుక్కుంటాయి, అంతేనా? కాబట్టి రెప్పపాటులో కడబూరం రోగిన కొద్ది సమయంలో, సెకండ్లలో యేసు ప్రభుల వారు ఏ క్షణమైన సంఘముని ఆకర్షించబోతా ఉన్నారు. యేసు ప్రభుల వారు మేఘారుడై మధ్యాకాశానికి వస్తారు. సంఘముగా ఉండే నీవు నేను మనమందరము ఒక్కసారి ఏ రెప్పపాటులో ఎత్తబడతాం. మధ్యాకాశానికి యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు సంఘముగా మనము మధ్యాకాశానికి ఎత్తబడతాం. అప్పుడు ఆ యేసు ప్రభుల వారు సంఘమును తీసుకొని ఒలీవ కొండ మీద కాలు మోపి ఆ సాతానుతో ఘట సర్పముతో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసిన వెంటనే 1000 ఏండ్ల పరిపాలన, విశ్రాంతి దినము, రెస్ట్ఫుల్ ఇయర్ అంటారు కదా, ఆ 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు. 1000 ఏండ్ల పరిపాలనలో నీవు నేను రాజ్యములో పాలు పొందుతాం. ఇక్కడ రాజ్యములో మనము ఆయనతో పాటి రాజ్యం చేస్తాం. ఆ 1000 ఏండ్ల పరిపాలన నుంచి సంఘమంతా కూడా నిత్యత్వంలోకి వెళ్తుంది. ఆ సంఘములో ఇక్కడ నేను ఒక మాట చెప్తాను చూడండి. ఎత్తబడే గంపలో ఉన్నావా, విడువబడే గుంపులో ఉన్నావా? ఒకవేళ విడువబడిపోయినావనుకో, నీవైనా నేనైనా లేదా మన కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా, మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ రిలేటివ్స్ చాలామంది ఉన్నారు కదా, ఒకవేళ వాళ్ళు విడువబడిపోయి ఉంటే దయచేసి గమనించండి. ఒక్కసారి సంఘము ఎత్తబడిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఉండరు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద లేకపోతే రక్షణను కన్విన్స్ చేసే వారెవ్వరు కూడా ఉండరు. అంటే రక్షణ గురించిన ఒప్పుదలను ఒప్పించే వారెవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంఘముతో పాటు వెళ్ళిపోతే భూమి మీద విడువబడిన వాళ్లకు రక్షణ చాలా అసాధ్యమవుతుందండి. కాబట్టి ఎవరైనా ఇంకా సంఘములో చేర్చబడకుండా ఉంటే మనము ఏం చేయాలి? ఇతరులకు సువార్త చెప్తూ, మన కుటుంబ సభ్యులకు సువార్త చెప్తూ వాళ్ళను మనము సంఘములోకి తీసుకురావాలి. ఎందుకంటే ఆ సంఘము ఏ క్షణమైనా ఎత్తబడుతుంది. ఎత్తబడిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత నిత్యత్వంలోకి మనం వెళ్ళబోతూ ఉంటున్నాం. కాబట్టి మరొకసారి ఆ సీక్వెన్స్ను గుర్తు చేస్తా ఉన్నాను చూడండి. ఆదాము అవ్వల దగ్గర యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు ఉండాలని, వారితో నివాసం చేయాలని ఇష్టపడిన దేవుడు, వారు అవిధేయత చూపించినప్పుడు, భూమి మీదకి త్రోసివేయబడినప్పుడు దేవుడు వదిలిపెట్టలేదు. తిరిగి వారి మధ్యకి శరీరధారిగా యేసు ప్రభుల వారు వచ్చారు, చనిపోయారు, తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్ళి పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి మన మధ్య ఉంచారు, మనలో ఉంచారు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమని ఉంటుంది? మీరు దేవుని ఆలయమై ఉన్నారు కదా అని ఉంటుంది కదా. కాబట్టి మనము దేవుని యొక్క ఆలయము. యేసు ప్రభుల వారు భూమి మీద సంఘముగా, అంటే ఒక నిజంగా శరీరముగా ఏ విధంగా ఉన్నారో, యేసు ప్రభుల వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరము యొక్క రిప్రజెంటేషన్ ఎవరు? నీవు నేను. నీవు నేను ఆ ప్రభువుల వారి శరీరాన్ని మనము సాదృశ్యంగా ఉన్నాం. యేసు ప్రభుల వారు సాక్షాత్తు భూమి మీద శరీరధారిగా ఏ విధంగా ఉన్నాడో, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు శరీరధారిగా ఎవరున్నారు? పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి మన హృదయంలో కలిగి ఉన్న మనము ఆ శరీర రూపంలో మనము ఉంటా ఉన్నాం. ఆ సంఘముగా
మనల్ని ఆకర్షించేదానికి ప్రభుల వారు మేఘారూఢుడై మధ్యాకాశంకి వస్తాడు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. 7వ దినము 1000 ఏండ్ల పరిపాలన. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మనమందరము ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే 1000 ఏండ్ల పరిపాలన తర్వాత నిత్యత్వము. అయితే ఆ నిత్యత్వముకు వెళ్ళక మునుపు ధవల సింహాసనపు తీర్పు ఒకటి ఉంటుంది. ధవల సింహాసనపు తీర్పు దయచేసి గమనించండి. 2 తీర్పులు ఉంటాయి. 2 తీర్పులు, క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠము, ధవల సింహాసనపు తీర్పు. క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠము దగ్గర ఎవరుంటారు అంటే విశ్వాసులు ఉంటారు. వారికి పనిష్మెంట్ ఉండదు, రివార్డ్ ఉంటుంది కదా. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠం గురించి వ్రాయబడి ఉంటుంది. అయితే ధవల సింహాసనపు తీర్పు దగ్గర ఎవరుంటారు? ఎవరైతే యేసు ప్రభువును స్వంత రక్షకునిగా ఈరోజు అంగీకరించరో వారు ధవల సింహాసనపు తీర్పు దగ్గర ఉంటారు. వారికి ఆ తీర్పు జరిగిన తర్వాత వారు ఎక్కడికి తోసివేయబడతారు? నరకానికి. నరకంలో ఏముంటుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్యత్వము వాళ్ళు అలాగే ఉండిపోతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు నేను ఆ సంఘముగా కట్టబడుతున్న సంఘము, ఎత్తబడే సంఘములో, ఎత్తబడే గుంపులో, విడువబడే గుంపులో కాకుండా ఎత్తబడే గంపలో. దీనికి ఎగ్జాంపుల్ ఒకసారి నేను చెప్పి ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. పారాషూట్ చూసారా ఎవరైనా? పారాషూట్లో ఎంతమంది పడతారు? పారాషూట్లో కొద్దిమంది పడతారు. చిన్న పారాషూట్ అయితే ఒక 4-5 మంది పడతారు. ఇంకా కొంచెం పారాషూట్ అయితే ఎంతమంది పడతారు? 10 మంది పడతారు. అయితే ఆ పారాషూట్ పైకి వెళ్ళేటప్పుడు కింద చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారు దాన్ని చూసేదానికి. ఇట్లా పారాషూట్ పైకి వెళ్ళేటప్పుడు ఆ 100 మందిలో కొద్దిమంది అరే నేను కూడా ఆ పారాషూట్లో వెళ్తే బాగుంటుంది కదా అని అనుకుంటారా లేదా? అది ఇట్లా పైకి వెళ్ళే కొద్దీ అనుకుంటారు కదా. కాబట్టి పారాషూట్లో ఉండడము అంటే ఎత్తబడే సంఘములో ఉండడము. నువ్వు పారాషూట్లో ఉండాలనుకుంటున్నావా? విడవబడి అక్కడ కింద విడివబడిపోయి ఆ పారాషూట్ వెళ్ళే పారాషూట్ని చూసే గుంపులో ఉంటున్నావా? నీవైనా, నేనైనా, మన యొక్క కుటుంబ సభ్యులైనా, మన యొక్క ఫ్రెండ్స్ అయినా, కొలీగ్స్ అయినా, ఎవరైనా కూడా వారందరూ కూడా పారాషూట్లో అంటే ఎత్తబడే సంఘపు గుంపులో ఉండే విధంగా దేవుడు మనల్ని అందరినీ దర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా, ఆ యొక్క సంఘము గురించినటువంటి కొన్ని మాటల్ని దేవుడు మన మధ్యకి తీసుకొని వచ్చారు. మరొకసారి ఆ సీక్వెన్స్ని చెప్పేసి ముగిస్తూ ఉంటున్నాను. ఏదెను వనంలో దేవుడు ఆదాము అవ్వలతో నివాసం చేయాలనుకున్నారు. యేసు ప్రభుల వారు భూమి మీద మన మధ్య నివాసం చేయాలనుకున్నారు. అయితే దీని మధ్యలో నేను కొన్ని పాయింట్స్ చెప్పలేదు. ప్రత్యక్షపు గుడారం గురించి. ప్రత్యక్షపు గుడారం అంటే ఏంటి? దేవుడు ఇశ్రాయేలీయుల మధ్య నివాసం చేయాలనుకున్నాడు. పాత నిబంధన గ్రంథములో ఉండే సంఘం ఏంటి? ప్రత్యక్షపు గుడారం అయితేనేమి, తర్వాత టెంపుల్, 3rd టెంపుల్ ఇప్పుడు కట్టబోతా ఉన్నారు. అవన్నీ నేను చెప్పలేదు, డైరెక్ట్గా యేసు ప్రభుల వారి దగ్గరికి తెచ్చాను. తర్వాత ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి చెప్పాను. ఆ ఎత్తబడే సంఘం గురించి చెప్తూ నీవు నేను ఎత్తబడే గుంపులో, ఆ సంఘములో ఉండాలని చెప్పి దేవుడు మరి